గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బక్రీద్ రోజున ఆవులు, ఎద్దులను వధిస్తున్నారు. ఆవులను వధిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు రాజాసింగ్. గోవులను వధించకుండా గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించేందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కృషి చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఇదే విషయంపై ప్రధాని మోడీని కోరడంతో పాటు పార్లమెంట్లో లేవనెత్తాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. కానీ డీజీపీ గారికి నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, కౌ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ని రక్షించే బాధ్యత మీకు ఉందా లేదా? మీకు ఎంత ఉంది కదా, మాకు కూడా అంత ఉన్నది. జనాలు కూడా అంతే ఉంటుంది. కానీ దురదృష్టం, ఆ యాక్ట్ కూడా మీరు చూస్తలేరు, చట్టాన్ని మీరు చూస్తలేరు. ఎవరికి మీరు భయపడి వంగి మీరు ఇట్లా ఓపెన్గా ప్రొటెక్షన్ ఇచ్చి మొత్తం ఆవులు, ఎద్దులు, దొడలు సిటీలో పాస్ చేపిస్తాం. మాకైతే అర్థం అవుతలేదు. నేను మా బండి సంజయ్ గారికి, కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇద్దరు మంత్రులకి నేను ఒక నివేదన చేయాలనుకుంటున్నా, ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. మీరు ఈ పార్లమెంట్ సెషన్లో గోమాతని రాష్ట్రీయ మాతగా ప్రకటించడానికి ఒక బిల్ పెట్టాలని మా ఇద్దరు మంత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ప్రత్యేకంగా మోదీ గారికి మీరు రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక స్లోగన్ ఉన్నది, దేశ్ ధర్మ కా మాతా హై, దేశ్ ధర్మ కా నాతా హై, గాయ హమ్ సబ్కి మాతా హై. గాయని, ఆవుని మనం తల్లి అనుకుంటున్నాం, కానీ ఆ తల్లిని కాపాడడానికి మనకు అయితలేదు.